ఓకే లక్ష్మి రండి, లీడ్ లో ఉన్నారు కాబట్టి చక్రం వస్తుంది అక్కడ. స్టార్ట్ చెప్పిన తర్వాత ఏ నంబర్ మీద ఆగితే ఆ యాక్టివిటీ అందరూ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? చక్రం చెప్పండి. స్టార్ట్. యాక్టివిటీ నంబర్ 6. 1 2 3 4 5 6. ఓ వంట వార్పు. ఆకలి కూడా వస్తుందబ్బా. పెట్టేయండి సెటప్. రెడీ. వంట చేయడానికి మీకేంటండి, మీరు చేసేస్తారు. కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మీరు చేసేస్తారు. ఈ పిల్ల సంగతి ఏంటని నేను ఆలోచిస్తున్నాను పాపం. ఓకే, మీరు ఇవాళ చేయబోయే వంట ఏంటంటే మీకు సొరకాయ ఇస్తున్నాం, దాంతో ఏం కావాలంటే అది చేసుకోండి. మొదలెట్టండి. మీ కష్టాలన్నీ దోచేస్తా, కన్నీళ్ళన్నీ దోచేస్తా, చిక్కు చింత దోచేస్తా, చీకటినంతా దోచేస్తా, భయాలన్నీ దోచేస్తా, భారాలన్నీ దోచేస్తా. ఇదిగో వేరే వాళ్ళని చూసి ఎగ్జామ్ లో కాపీ కొట్టినట్టు చేయకూడదు. నాకు తెలిసి మీ అమ్మ ఏం చెప్పిందంటే, ఏమే చూడు నేను లైట్ గా చేస్తూ ఉంటా, దాన్ని ఫాలో అవుతూ ఉండు అని, అంతే. సరే సింధు, నాకు ఒకటి చెప్పు. సొరకాయ తొక్క తీసి వండుతారా, తొక్క తీయకుండా వండుతారా? తొక్కతో వండుతారా? వెరీ గుడ్. మరి అరటిపండు తొక్క తీసా తొక్క తీయకుండా తినేది? తీసి. పనస తీసి. పైనాపిల్ తీసి. ఓకే, ఇది కూడా తీసేనమ్మా, తీసే. ఈ రోజు ప్రోగ్రామ్ చూసేటువంటి ఆడవాళ్ళందరికీ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. దీనికి ఆన్సర్స్ రాబోతున్నాయి, చూడండి. కమాన్. క్వశ్చన్ ఏంటో తెలుసా? భర్తలు భార్యల కంట్రోల్లో ఎందుకు ఉండాలి? ఇది క్వశ్చన్. మరి వీళ్ళు ఏం చెప్తారో విందాం. ముందు మనకి చాలా సీనియర్ మోస్ట్ హౌస్ వైఫ్ ఉన్నారు కాబట్టి గీతను అడుగుదాం. గీత చెప్పండి, భర్తలు భార్యల కంట్రోల్లో ఎందుకు ఉండాలి? భర్తలు పుట్టిందే భార్యల కంట్రోల్లో ఉండడానికి. భర్తలు పుట్టిందే భర్తలుగానంట. కంట్రోల్లో ఉంచుకోపోతే మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. మీ ఆయన మీ కంట్రోల్లో ఉంటారా? ఉంటారు. ఆయన కంట్రోల్లో నేను, నా కంట్రోల్లో ఆయన. వచ్చారా? రాలేదు. అందుకని చెప్తున్నారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్స్ అవుతాయని. ఆయన కంట్రోల్లో నేను, నా కంట్రోల్లో ఆయన అంట. సింధు, ఏం చేస్తున్నావమ్మా? కట్ అయిందా? బ్లడ్ డొనేట్ చేసేయి. ఉదయ్ ఒకసారి రా. ఈ అమ్మాయికి కట్ అయింది, బ్లడ్ డొనేట్ చేయడానికి కొంచెం కావాలి. తీసుకోండి రండి. స్ట్రా తీసుకురాలేదా? నెక్స్ట్ టైం వచ్చినప్పుడు స్ట్రా తీసుకోండి. దేవి, మీరు చెప్పండి, భర్తలు భార్యల కంట్రోల్లో ఎందుకు ఉండాలి? భర్తలు భార్యల కంట్రోల్లో ఉండకపోతే భార్యలు పుట్టింట్లో ఉంటారు కాబట్టి. పాపం ఈమెకి ఏం తీసుకెళ్లాలో తెలియదు, వాళ్ళు ఏదో తీసుకెళ్తున్నారు కాబట్టి వచ్చింది. లక్ష్మి, భర్తలు భార్యల కంట్రోల్లో ఎందుకు ఉండాలి? లక్ష్మి, వాళ్ళు కంట్రోల్లో పెట్టుకోవడం రాదు కాబట్టి మన కంట్రోల్లో ఉంటుంది. ఓ, వాళ్ళకి కంట్రోల్లో ఉండడం రాదు కాబట్టి. మీ ఆయన వచ్చాడా? రాలేదండి. అందరు ఆయనలు రాలేదు కాబట్టి. మా అందరికి తోడు వీళ్ళ ఆయన వచ్చారు. ఒకసారి లైట్ వేయండి ఆయన మీద. సార్ నమస్కారం, మీకు కరివేపాకు కట్ట. ఏంటండి ఇంతమందికి మీరు ప్రొటెక్షన్ గా వచ్చారు? అందరికి బాడీ గార్డ్ అండి. మీ ఆవిడ బాగా వంట చేస్తుందండి? నా పర్సనాలిటీ చూసి చెప్పొచ్చండి మీరు. యా, కొంచెం బానే ఉందిలేండి. పొట్టా గిట్ట. వీళ్ళ ఆయనలంతా మీకు ఫ్రెండ్సా అండి? బాగా మంచి ఫ్రెండ్సా? మంచి ఫ్రెండ్స్. అంటే ఏ టైప్ ఫ్రెండ్స్? వీళ్ళిద్దరేనండి, ఇంకా లేదు. ఈమెకి ఇంకా లేదు, తెలుస్తుంది. సొరకాయ చూస్తే అర్థమైపోతుంది. మీ పేరేంటండి? నాగబాబు అండి. నాగబాబు గారు, తినేది మీరే. అప్పుడెప్పుడో సాయిబాబా బిర్యానీలోకి చేసి కలిపారని విన్నా. నువ్వేంటమ్మా తేరా పేరా తిరుగుతున్నావు? ఇట్రా. ఏం చేసావు ఇప్పటి వరకు? సింధు, అంకుల్ అన్ని అయిపోయిన తర్వాత ఏది బాగుంటే అది తీసుకెళ్లి టేబుల్ మీద పెట్టుకో. మళ్ళీ సూపర్ వస్తుంది, మీరే టేస్ట్ చేయాలి. ముక్కు బాగా పని చేస్తుందంటే నీకు లేదు. ఓకే సరే నాగబాబు గారు, ఇప్పుడు భర్తలంట భార్యల కంట్రోల్లో ఎందుకు పెట్టుకోవాలి భర్తల్ని? అంత తెలుసుంటే ఇక్కడ దాకా ఎందుకు వస్తా? ఇంటికాడే ఉండు, లేకుంటే నా పని నేను చేసుకుంటేవాడిగా. లాక్డౌన్ లో మీరు ఏమైనా హెల్ప్ చేశారా? హెల్ప్ కాదు మేడం, మొత్తం నేనే చేశా. ఏం చేశారు చెప్పండి, 1-2 ఐటమ్స్. కష్టం మేడం, చెప్పలేని ఐటమ్సా? ఓకే
దేవి ఏం చేయించావమ్మా? నేను ట్రైనింగ్ తీసుకుంటా, చెప్పు. చికెన్ కర్రీ బాగా చేస్తారు మేడం. అంతే, ఒక్కసారి చెప్తే చాలా. ఏవండి మీరు చికెన్ కర్రీ బాగా చేస్తారని పాపం రోజు ఇంకా ఆయనతో అదే చేయిస్తావు కదా. ఒక అవకాశం ఏంటి అంటే ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుందని డైలీ చికెన్ వండించేది. అన్ని ఇంకా ఆ తర్వాత క్లీనింగ్ ఆ కార్యక్రమాలు అక్కడ దాకా రాని వదిలే పాపం. అక్కడ వరకు రానివ్వలేదు. దాకా రాని వదిలేండి. ఏంటి కాపీ కొడుతున్నావా? ఏవేసావు? సొరకాయ, టమాటో, పోపు, ఆయిల్. పోపులో ఏమేమి ఉన్నాయో చెప్పు. ఆ నల్ల నల్లగా ఉండేవేంటి? ఆవాలు. తెల్ల తెల్లగా తెల్లవాలు. గుర్తుపెట్టుకో ఇప్పటి నుంచి, ఓకేనా? నల్లగా ఉండేవి నల్లవాలు, తెల్లగా ఉండేవి తెల్లవాలు. ఓకే. ఆ మధ్యలో ఇంకేవో ఉన్నాయి, అవేంటి? గింజలు. గింజలు ఏం గింజలు? పచ్చిమిరపకాయ లోపటి. పచ్చిమిరపకాయ లోపలి. సరే, నాగబాబు గారు ఆయన ఒపీనియన్ చెప్పారు భర్తలు కంట్రోల్లో ఉండడం గురించి. సిమ్లో పెట్టా. మీరు ముందు అక్కడ పెట్టండి, తీసుకెళ్ళి. తల్లి ప్రేమ మళ్ళీ మధ్యలో కారం తీసుకెళ్ళి సిమ్లో పెట్టు. నువ్వు చెప్పమ్మా, భర్తల్ని కంట్రోల్లో భార్యలు ఎందుకు పెట్టుకోవాలి? కంట్రోల్లో పెట్టుకోకపోతే బార్ కంట్రోల్కి వెళ్ళిపోతారని భార్య కంట్రోల్లో పెట్టుకోవాలి. బార్ కంట్రోల్లోకి వెళ్ళిపోతారని భార్యల కంట్రోల్లో పెట్టుకోవాలంట. చెప్పట్లు. ఈ పిల్లలందరూ ఎవరి పిల్లలండి? వాళ్ళిద్దరు మా పిల్లలు. వీడు మేనల్లుడు, ఆమె గీత గారు అమ్మాయి. ఇవాళంతా చైల్డ్ సిట్టింగ్ రెస్పాన్సిబిలిటీ మీకే ఇచ్చినట్టున్నారు. పిల్లల్ని అడుగుదాం పాపం. రే నువ్వు చెప్పరా. రే, ఇంట్లో ఎవరు ఎక్కువగా కంట్రోల్ చేస్తారు ఇల్లంతా? మమ్మీ. అటివ్వు నాన్న, అక్కకివ్వు. అమ్మ బాగా వంట చేస్తుందా నాన్న? నాన్న? అమ్మ. నాన్నకు వంట రాదు. అలా అయితే నాన్నలు హ్యాపీగా బతికేసేయచ్చు. ఓకే. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. తెలుగు భాష తీయదనం, తెలుగు జాతి గొప్పతనం, తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం. తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషరా, తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా, ఇది మరువబోకురా. ఓకే, నాగబాబు గారు రండి, మీరే టేస్ట్ చేసి చెప్పాలి. ఈ వంటలు చూస్తుంటే కొంచెం భయం అవుతుంది మేడం. మీరు ఇవ్వండి కొంచెం. ఫస్ట్ టైం ఇదా? కాదండి, సొరకాయ అన్నారు కదా, అన్ని కనపడుతుంది, సొరకాయ కనపడలేదండి. కొత్తిమీర టేస్ట్ అయితే అలాగుంది సార్, ఏం పోలే. శనగపప్పు కూడా ఏం ఉడకలా. నెక్స్ట్ మీరు అటు వెళ్ళాలి. సింధుది బాగుందండి. సింధుది ఎలా ఉందో మాకు తెలుసు, అక్కడ తినండి. ఇంకా అక్కడ చెప్పక్కర్లే, క్లాస్ కొట్టండి. అదేగా. ఏంటి మీరు ఊరికే తినేసి వెళ్ళిపోదాం అనుకున్నారా ఏమిటి? ఫస్ట్ ప్రైజ్ గీత గారు. గీత ఎందుకు? కొంచెం ఉడికింది. ఓకే, సో గీత ఫస్ట్ ప్రైజ్. ఆయన ఎంతసేపు పారిపోదాం అని చూస్తున్నారు. నో, సెకండ్ ప్రైజ్ లక్ష్మి. సెకండ్ ప్రైజ్. మీ ఆవిడికి సెకండ్ ప్రైజ్ కూడా ఇవ్వరా మేడం? ఏదో షో అంటే పిలిచారు మేడం, మీరు విడాకులు ఇప్పించేలా ఉన్నారు మొత్తం. దేవి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వలేదు, సెకండ్ ప్రైజ్ కూడా ఇవ్వలేదు, కనీసం థర్డ్ ప్రైజ్ సింధు. ప్రాబ్లం ఏమో
ఉడకలేదు అసలు. ఉడికింది నిజంగానే ఉడికింది. సార్ కెమెరా పెట్టండి. దేవికి ఉడికింది బాగా. అక్కడ ఉడికింది. 4వ బహుమతి నీకు ఇచ్చారు మీ ఆయన. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు దేవి మీ ఆయనకి? వాళ్ళ ఆయన నిజం చెప్తాడని అర్థం చేసుకుంటది. దీన్ని బట్టి నీకేం అర్థం అవుతుంది? నీ భర్త నీ కంట్రోల్లో లేడని నీకు అర్థం అవుతుంది. థ్యాంక్ యూ. వెళ్ళండి. ఎలా వెళ్తారో చూస్తాం మేము కూడా. ఏవైనా సరే దేవి, ఇంటికి వెళ్ళిన తర్వాత మంచి సొరకాయ వండి పెట్టు. ఓన్లే వండి పెట్టమన్నారు, వండకుండా కొట్టమనలేదు. మీకు 50 పాయింట్స్ తీసుకోండి. 20 దేవి, 20 లక్ష్మి, 10 సింధు. ఓకే, మీకు 50. మీకు 30 పాయింట్లు లక్ష్మి. ఎవరి దగ్గర లాక్కుంటారు? 20 గీత గారి దగ్గర. ఓకే, దేవి దగ్గర 10 అండ్ ఇక్కడ 20. ఓకే, 10 and 20. ఓకే, నెక్స్ట్ సింధు. ఓకే, 10 దేవి అంటే 10 లక్ష్మి అండి. లక్ష్మి 10. ఓకే, ఇప్పుడు మీకు 10 పాయింట్స్. గీత 10. ఓకే, మీకు -10 అండి. అలా ఈ రోజు ఇంటి పనుల్లో స్టార్ గీత.